లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు. ఎస్ బాలకోటి గారు చెప్పండి. బాలకోటి గారు చెప్పండి. డిప్యూటీ స్పీకర్ ఏమన్నా వన్స్ అగైన్ ఒక్కసారి ఏమన్నారండి? డిప్యూటీ స్పీకర్ ఇందాక నువ్వు అన్న మాటను నువ్వు ఇందాక అన్న మాటను ఏమన్నా అనవయ్యా అనవయ్యా మళ్ళీ వెనక మారిపోతావేంటి? లక్ష్మీనాథ్ గారు వన్స్ అగైన్ అనమనండి. అది పరిస్థితి అయితే డిబేట్లకు రావాలి. ఆయన లక్ష్మణరావు గారు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు, వెధవాని మాట మాట్లాడకూడదు, దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. తప్పదు, తప్పు సార్, వదిలేయండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది. కృష్ణవేణి గారు సమయం తక్కువ ఉంది. ప్లీజ్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు, మీరు ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ముందుగా మాట్లాడేటప్పుడు మాత్రం సంస్కారవంతంగా మాట్లాడాలండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే సంస్కారం లేదు. ఇలా మాట్లాడితే వాళ్ళు మాజీ మంత్రులు అయినటువంటి వ్యక్తులు రోమాలు పేర్లేరంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే భాష. ఇప్పుడు మీరు చూసారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకుల భాష. మీ మినిస్టర్లు తోలుతో తీస్తా, నాను తీస్తా, తొక్క తీస్తున్నప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. బాలకోట గారు ఒక్క నిమిషం. ఇలాంటి భాష మాట్లాడితే ప్రజల్లోకి నువ్వు కూడా సరిగా మాట్లాడు. లక్ష్మణరావు గారు మహిళతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇబ్బంది పడతారు మీరు తర్వాత. లక్ష్మణరావు గారు మీరు ఇబ్బంది పడతారు, అలా మాట్లాడొద్దు. లక్ష్మణరావు గారు ప్లీజ్. మీరు అందరినీ తిడతానంటే ఎలా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు చెప్పండి. ఒక్క మాట చెప్పండి. బాలకోట గారు ఒక్క మాట చెప్పండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. బాలకోట గారు మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి, టైం లేదు ప్లీజ్. ఏమండి లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇటువంటి వాళ్ళు డిబేట్ కి మీకు అవసరమా? ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇప్పుడు మేడం గారిని పెద్ద ఆయన్ని తిడుతున్నారు. వీళ్ళు అవసరమా? వీళ్ళు అవసరమా? మీ డిబేట్ కి అవసరమా? వీళ్ళు ఇటువంటి వాళ్ళని పిలుచుకుంటే స్పీకర్ని తిట్టి, మహిళని తిట్టి, ఆ పెద్ద ఆయన్ని తిట్టి, ఇటువంటి వాళ్ళు అవసరమా? వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారా? అవసరం అండి వీళ్ళు. లక్ష్మీనాథ్ గారు ఒకసారి ఆలోచించండి. చెప్పాలండి రఘురామకృష్ణరాజు గారు క్షమాపణ చెప్పాలి. ఆయన డిప్యూటీ స్పీకర్, ఆయన ఒరిజినల్ గా ఆయన రఘురామరాజు ఏమన్నా క్షమాపణ చెప్పాలి. మీరేమన్నారు? ఆయన రఘురామకృష్ణరాజు గారు ఏమన్నాను? మీరేమన్నారు? ఏమన్నా చెప్పు. అంటే రఘురామకృష్ణ అలా మాట్లాడచ్చా? లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి. ఇది చర్చ ఎటు నుంచో ఎటో వెళ్ళిపోయింది. లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. నేను ఇంకో మీరు మాట్లాడుతున్న చర్చ వేరు. అవును. లక్ష్మి మాట్లాడుతున్న చర్చ వేరు. లక్ష్మణరావు మాట్లాడుతున్న చర్చ వేరు. ఒక హోదాలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ని అలాంటి మాటని, అటు మహిళలని, అటు పెద్ద ఆయనని ఇంత రచ్చ చేస్తుంది. ఇప్పుడు డిబేట్ కు కావాలని వచ్చారా? వీళ్ళందరూ తిట్టడం కోసం వచ్చారా? వీళ్ళందరూ ఆయన చేత తిట్లు పట్టడానికి వచ్చారా? వచ్చారా? పెద్ద ఆయన తిట్టావయా? పెద్ద ఆయన తిట్టావయా?
పబ్లిక్ లో వెళ్ళి మాట్లాడితే చెప్పుకోమంటారు ప్రజలు. మళ్ళీ మీకు చేతులు పెడతారు ప్రజలు. వచ్చినట్టు మీరు తిట్టొచ్చా? ఏం మాట్లాడతారు మీరు? అయ్యే, అవి ఏం ప్రశ్న మాట్లాడుతున్నారో తెలియదు. వాటి సైకిల్ నుంచి మాట్లాడతారు డిబేట్కి. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు కృష్ణవేణి గారు, ధన్యవాదాలు బాలకోట గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిబేట్లో మనం